డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి బయలుదేరారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు బయలుదేరనున్నారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరకు వెళ్లనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి బయలుదేరారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు బయలుదేరనున్నారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరికి వెళ్లనున్నారు. అభివృద్ధి కోసం వస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఆయన గతంలో అనంతగిరి పర్యటన చేసినప్పుడు డోలిమోత రోడ్లన్నీ మంజూరు చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఈ డుమ్రిగూడ మండలం అరకువేలి నియోజకవర్గం డుమ్రిగూడ మండలంలో పర్యటించినప్పుడు నిన్న సుమారు 1000 కోట్లతో నిధులతోటి సుమారు 157 రోడ్లు మంజూరయ్యింది. ఇది గిరిజనులకి చాలా ఇప్పటి వరకు రోడ్లేని గ్రామాలకి రోడ్లు రావడం అనేది ఇది గిరిజనులకు చాలా గొప్ప విషయము. మా కూటమి ప్రభుత్వం ఏ రోజు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో ఆ రోజు నుండి చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారి పంపినటువంటి దూతగా ఈ గిరిజన ప్రాంతంలో పర్యటిస్తున్నటువంటి ఈ డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మా ప్రాంతానికి తరచుగా పర్యటన చేయడము ఇది మా గిరిజన ప్రాంతం అభివృద్ధికి నాంది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆర్థికంగా ఏ రకంగా బలపడాలనేది ఆయన చాలా క్లియర్గా చెప్పారు. వాళ్ళ పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి అలాగే కలెక్టర్ గారికి డైరెక్షన్ ఇస్తూ ఈ గిరిజన ప్రాంతంలో అభివృద్ధికి ఆర్థికంగా బలపడడానికి చేపట్టవలసిన చర్యలన్నీ తీసుకోవాలని అభివృద్ధి కోసం వస్తున్నారు అనేది అందరికీ తెలుసు. ఆయన గతంలో అనంతగిరి పర్యటన చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి బయలుదేరారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు బయలుదేరనున్నారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరకు వెళ్లనున్నారు. ఇక ఈ విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ లైవ్ ద్వారా అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, పవన్ ఏ టైంకి స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటారు? థ్యాంక్ యూ దుర్గా. ఏదైతే ఉమ్మడి అల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 2 రోజుల పర్యటన ఏదైతే ఉందో 2 రోజుల పర్యటన నిమిత్తం నిన్న పవన్ కళ్యాణ్ అయితే విశాఖ చేరుకోవడం అయితే జరిగింది. అయితే నిన్న ఈ రోజు కూడా అల్లూరు జిల్లాలో పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. అయితే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత విశాఖ జిల్లాలో ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కులో ఆయన పర్యటించాల్సిన ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ఈరోజు అనుకోని సంఘటన అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తన కుమారుడికి ఏదైతే సింగపూర్లో జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఉందో అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి చిన్న కుమారుడికి స్వల్ప గాయాలు కావడంతో విశాఖ పర్యటన అయితే ఆయన రద్దు చేసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా అల్లూరు జిల్లా ప్రాంతంలో అయితే పవన్ కళ్యాణ్ అయితే పర్యటించారు. అయితే కొద్దిసేపటి క్రితమే అల్లూరు జిల్లా నుంచి విశాఖకు అయితే ఆయన ప్రయాణమైనట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే అల్లూరు జిల్లాలో ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమైతే ఉన్నాయో వాగ్దానాలన్నింటినీ తప్పకుండా నెరవేరుస్తానంటూ కూడా పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అయితే ఉదయం ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకున్నప్పటికీ కూడా ఏదైతే గిరిజనులకు ఇచ్చినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో గిరిజనులకు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఈ వాగ్దానాలన్నీ కూడా తప్పకుండా నెరవేర్చాలనే ఒక ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ అయితే ఉండిపోయినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి డోలుమోతలతో పాటు అక్కడ ఉన్నటువంటి ఇతర సమస్యలు కానీ లేదా రహదారి మార్గాలు అలాగే ఉన్నటువంటి హాస్పిటల్ ఫెసిలిటీలు వీటన్నిటిపైన కూడా పవన్ కళ్యాణ్ అయితే పూర్తిగా గిరిజనులను అయితే అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం అయితే చేశారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ఒక్కరొక్కరుగానే పవన్ కళ్యాణ్కు వివరించినటువంటి పరిస్థితి కనిపించింది. దాదాపు వేలాది మంది అక్కడికి వచ్చినప్పటికీ కూడా ఒక్కొక్కరుగా కూడా పవన్ కళ్యాణ్ వద్దకైతే వెళ్ళారు. అలాగే ఏదైతే ఆ డుమ్రిగూడ ప్రాంతంలో కానీ లేదా మన్యం అల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఆ గ్రామ సభల్లో కానీ బహిరంగ సభల్లో కానీ పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈరోజు మధ్యాహ్నం 1:45 విశాఖ నుంచి సింగపూర్ ప్రత్యేక విమానంలో వెళ్లనున్న నేపథ్యంలో ఇప్పటికే అల్లూరు జిల్లా నుంచి అయితే విశాఖ అయితే ప్రయాణమయ్యారు. అయితే ఆయన వచ్చేటటువంటి మార్గంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరికొద్ది సేపట్లో
విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి ప్రత్యేక విమానంలో సింగపూర్ అయితే వెళ్ళనున్నారు. సింగపూర్లో ఉన్నటువంటి ఆయన కుమార్ని అయితే పరామర్శించేటటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే మరో 2 రోజుల పాటు కూడా విశాఖలోనే పవన్ కళ్యాణ్ పర్యటన అయితే కొనసాగే అవకాశం ఉన్నప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల ఏదైతే విశాఖ పర్యటన అయితే ఆయన ముగించుకొని వెళ్లాల్సిన అవసరం అయితే ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే విశాఖలో ఉన్నటువంటి ప్రధాన సమస్య ఏదైతే ఉందో విశాఖ ఉక్కుకు సంబంధించినటువంటి సమస్య కానీ లేదా ఇక్కడ ఉన్నటువంటి విశాఖ భూ సమస్యలకు సంబంధించి కానీ పవన్ కళ్యాణ్ అయితే ఎక్కువ మాట్లాడాల్సి ఉన్నప్పటికీ కూడా ఏదైతే ఈ ఘటన జరిగిందో అనుకోని ఘటన కారణంగానే ఆయన విశాఖ నుంచి సింగపూర్ వెళ్ళేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే విశాఖ ఎయిర్పోర్ట్కి నేరుగా అయితే రానున్నారు. విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి సింగపూర్ బయలుదేరి వెళ్ళేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దుర్గా, థ్యాంక్ యూ చంద్రశేఖర్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ బయలుదేరారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన ముగించుకొని విశాఖ విమానాశ్రయానికి బయలుదేరారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు బయలుదేరనున్నారు. సింగపూర్ స్కూల్లో అగ్ని ప్రమాద ఘటనలో గాయపడిన తన కుమారుడి దగ్గరికి వెళ్లనున్నారు.